నిజాంపేట మండల పరిధిలోని నందిగమ్మ గ్రామ శివార్లో గల తాత్కాలిక వంతెన వద్ద అదుపు తప్పి కోళ్ల వ్యాను కలవట్లోకి దూసుకెళ్లింది. ఈ మేరకు వ్యాన్ డ్రైవర్ తెలిసిన వివరాల ప్రకారం సిద్దిపేట నుంచి రామంపేటకు వెళ్తున్న కోళ్ల వ్యాను రోడ్డు బాగుందని స్పీడ్ గా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాలకు కల్వర్టు కృంగిపోయి తాత్కాలిక కల్వర్టు ఏర్పాటు చేయడంతోని నిత్యం వాహనదారులు రోడ్డు బాగుందనే ఉద్దేశంతో స్పీడ్ రావటం వల్ల అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లడం జరుగుతుందని డ్రైవర్ తెలిపారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కృంగిపోయినటువంటి కల్వర్టును తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొత్త స్ట్రైట్ గా దారి ఉందని అనుకోని నేను స్ట్రైట్ గా వచ్చిన. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్ కట్ అయిందని చెప్పి ఇటు కట్ చేసిన. కట్ చేస్తే అక్కడ సైడ్ కి అడ్డించి ఇంకా ఎట్లా వెళ్ళిపోయిందో బ్రేక్ కొట్టినా ఆగలే, ఇది కొట్టేసిన సైడ్కి. ఏమి వాళ్ళకి ఏం కాలేదు. నేను ఒక్కనే ఉన్నా. వీళ్ళు బైక్ మీద, నేను ఆ ఊర్లో వీళ్ళు బైక్ నాకు పెట్రోల్ బంక్ ఉన్నా చూసినా, అక్కడ ఎదురొచ్చారు అనమాట. ఎదురొచ్చి బైక్ వాళ్ళకి ఇచ్చి బండిని తీసుకుని నేను వచ్చేటప్పుడు